హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే పల్లెటూరు స్టైల్లో పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే వీటికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇవైతే కావాల్సినవి. ఇక ఈ పచ్చడి అయితే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకొని, తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసి చింతపండును కూడా ఇలా దంచేసుకోవాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత కల్లుప్పు వేసుకొని దంచేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి వాటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా దంచేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ పచ్చడిని ఇలాగే వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.